కాపునాడు. ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల్లో జనసేన ఒక కీలక స్థానంలో ఉంటూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నిర్ణయాధికారానికి చేరువ కానున్నదన్నది వాస్తవం. ఇలాంటి సమయంలో జనసేనని అభిమానించే, ఆదరించే ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉంటూ మరో ఆలోచనకు తావకుండా జనసేనాని నిర్ణయాన్ని సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఎన్నికలైనా అందులో కీలక పాత్ర పోషించే కాపు సమాజం జనసేనాని పిలిచినా పిలవకపోయినా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. ఈ రాష్ట్రంలో సైకో పాలన ఎలా ఉందంటే, కోర్టు తీర్పులు అమలు చేసే వ్యవస్థ లేదు, వినే నాదుడు లేడు, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయి. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన ఘన చరిత్ర ఉంది. కానీ నేడు ఆంధ్ర రాష్ట్రంలో కిరాయి మనుషులతో ఆ నిర్ణయాలను వ్యతిరేకించేటట్టు చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇలా చెప్పుకుపోతే ప్రజాస్వామ్యంలోని అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవసాయంలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీన్ని పరిరక్షించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సైకో పాలన అంతానికి తీవ్రమైన మానసిక సంఘర్షణలు, రాజకీయ సంఘర్షణ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. మహాభారతంలో శిఖండి ఒక్కడే, కానీ నేడు ఎంతోమంది శిఖండులను తప్పుకుంటూ రాజ్యాధికారాన్ని, రాజకీయ నిర్ణయాధికారాన్ని అందుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అయితే హైదరాబాదులో 4 గోళ్ల మధ్య బతుకుతున్న కొంతమంది జనసేన సానుభూతి పరులుగా, హైదరాబాదు కాపు సంఘాలకు పెద్ద దిక్కుగా చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపులను, జనసేనాని అభిమానులను అయోమయానికి గురి చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా మాట్లాడటం వారికి పరిపాటిగా అయిపోయింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక సైకో పాలనలో కాపులనబడే బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు తదితర వర్గాలన్నీ ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ మూర్ఖత్వపు పాలన అంతానికి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా ఒక బృహత్ ప్రణాళికతో జనసేనాని చేస్తున్న వ్యూహానికి వీరంతా అడ్డుపల్ల వేయటంలో కుటుంబ రహస్యం ఏదైనా ఉందా అన్న అనుమానం కలగక మానదు. ఇక మరో వృద్ధసింహం తన పాలకొల్లు నరసాపురం రాజకీయానికి ప్రస్తుత టీడీపీ శాసనసభ్యుడు అడ్డు వస్తున్నాడని భావించి పవన్ రాజకీయ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు విడుదల చేయటం దేనికి సంకేతం? జన సైనికులను అడ్డం పెట్టుకుని సంక్షేమ సేన అంటూ జనసేనాని మోసం చేయటం లేదా? అసలు నాయకత్వం అంటే ఏమిటి? నాయకుడిని అనుసరించడం అంటే ఏమిటి? ఒక నాయకుడిని నమ్మితే ఆ నాయకుడి నిర్ణయాన్ని శిరస వహిస్తూ అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. అంతేకాని నాయకుడి పక్కనే ఉంటూ పక్కలో బల్యంలో ఉండటం దేనికి సంకేతం? నాడు పాలకుల్లో చిరంజీవి ఓటమికి ప్రధాన కారకులు ఎవరు? వారెవరో తెలిసినా వారికి జనసేనలో ఉన్నత పీఠమా? గతంలో పిచ్చి రాజకీయాలతో పదవులు అనుభవించిన మిమ్మల్ని నేడు పవన్ సారథ్యంలో నికార్సైన జన సైనికులు, వీర మహిళలు ఇట్లాంటి చీదర రాజకీయాలను అసహించుకోవడం తప్ప స్వీకరించరు. ఇప్పటికైనా మీరిచ్చే తప్పుడు సంకేతాలు, నిర్ణయాలతో వ్యవస్థలను పాడు చేయవద్దు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు సమైక్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వం శిరోధార్యంగా భావిస్తున్నారు. మనం కూడా ఆయన దారి రహదారిగా ఆయన వెంటే పయనిద్దాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ మిరియాల వెంకట్రావు, జై కాపునాడు. Please subscribe our channel.